నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విజయవాడలో ఫేక్ డాక్యుమెంట్స్ తో సర్జరీ, 30 లక్షలు ఇస్తామని చెప్పి ₹1,00,000 చేతిలో పెట్టారని ఆవేదన. కోహ్లీ పబ్ మేనేజర్ పై ఎఫ్ఐఆర్ నమోదు, నిర్ణీత సమయానికి మించి పబ్ తెరిచి ఉండటంతోనే కేసు నమోదు చేసిన పోలీసులు. సత్సంగ్లో విషవాయువు ప్రయోగించారు, భోలేబాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు. అదానికి పాత బస్తీ కరెంట్ ఇస్తే ఊరుకోం, మాజీ మంత్రి మహమ్మద్ అలీ వార్నింగ్. భారతదేశ పురోగతికి ప్రధాని మోదీ కృషి, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు. గుంటూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే అక్కడ కూడా మోసపోయారని, ఏజెంట్లు తనను నిలువున ముంచేశారని వాపోతున్నాడు. గుంటూరుకు చెందిన 31 ఏళ్ల ఆటో డ్రైవర్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం చెప్పిన టైంలోగా కట్టేశాడు. అయితే రుణం ఇంకా తీరలేదని, మిగతా మొత్తం వెంటనే చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలోనే కిడ్నీ దానం చేస్తే ₹30 లక్షలు ఇస్తామంటూ ఫేస్బుక్లో ఓ యాడ్ కనిపించింది. అందులోని ఫోన్ నెంబర్ను సంప్రదించగా విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కిడ్నీ తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే నెలల పాటు తిప్పించుకుని 7 నెలల తర్వాత ₹1,00,000 చేతిలో పెట్టారని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఇటు ఏజెంట్లు మోసం చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. నా పేరు గార్లపాటి మధుబాబు అండి. మాది చుట్టుకుంట కేవీపీ కాలనీ. నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను, బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్కి ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు. ఇంకా అంతే. ఇంక ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వవలసిందిగా
నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి 10 నుంచి 15 మంది దాకా ఇస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిందిగా. నా వల్ల ఏమన్నా నేను దెబ్బతిన్న మోసపోయాను, నా వల్ల ఇంకెవరన్నా ఇట్లా మోసపోకూడదన్న ఉద్దేశంతో. బెంగళూరులో విరాట్ కోహ్లీకి చెందిన వన్ కమ్యూన్ పబ్ మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అర్ధరాత్రి 1 గంటలోపు పబ్ మూసివేయాల్సిండగా 1 గంట 20 నిమిషాల వరకు తెరిచుంచారు. దీంతో నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే కారణంతో మరో 3 పబ్బులపైన కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 18 కమ్యూన్ చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో ఉంటుంది. హాత్రస్ తొక్కిసలాట ఘటనపై భోలేబాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్సంగ్లో కొందరు క్యాన్లలో విషవాయువు తెచ్చి వదిలారని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భోలేబాబాకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకని కొందరు ఈ కుట్ర చేశారని పేర్కొన్నారు. సత్సంగ్కు హాజరైన జనం మధ్యలో 15 నుంచి 16 మంది క్యాన్లలో తెచ్చిన విష పదార్థాన్ని వదిలారని తన వద్దకు వచ్చిన ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు తెలిపారు. नारायण साकार हरि ने जो घटना कल घटी दुखद थी। जिस तरह से कुछ एंटी सोशल एलिमेंट्स ने सोची समझी साजिश और षड्यंत्र के तहत जब नारायण साकार हरि मंच से प्रवचन के बाद चले गए, उसके बाद एक साजिश के तहत षड्यंत्र जो भगदड़ मचाई गई है उसकी जांच हो रही है। अच्छी तरह जांच हो। हम उत्तर प्रदेश पुलिस की जांच, एसआईटी जांच, सरकार पर पूरा तरह से धन्यवाद करते हैं कि वो अच्छी तरह से जांच कर रहे हैं। ऑनरेबल हाई कोर्ट की निगरानी में, ऑनरेबल हाई कोर्ट के रिटायर्ड जस्टिस की निगरानी में जो जांच हो उसमें भी हमें बहुत भरोसा है और इसके साथ साथ पूरी संवेदना है। और सभी से जो भी फॉलोअर हैं, जो भी अनुयायी हैं, जहां तहां से जिस तरह से कि कोई लावारिश लाश ना रह जाए, अपने घर पहुंचे, अंतिम संस्कार के क्रिया की पूरी हो, कोई इंजर्ड दवा के अभाव में, अस्पताल के अभाव में, पैसे के अभाव में न रह जाए, वाहन के अभाव में न रह जाए, इसके लिए सभी सेवादार पूरी तरह से संलग्न हैं, लगे हुए हैं और वो कार्य कर रहे हैं। और इसी के लिए नारायण साकारी ने अपनी संवेदना व्यक्त की है और अस्पताल में इलाज के लिए भी किया है। और जो भी आगे प्रोसेस होगा उसमें आगे सहयोग होगा, हर तरह से होगा। घटना दुखद है, बहुत ही जिसके लिए शब्द नहीं, निशब्द है, जिसके लिए शब्द व्यक्त नहीं किए जा सकते हैं। लेकिन फिर भी धैर्य रखना है सबको और जांच हो, कड़ी सजा मिले, जो भी दोषी हैं इसमें उनको दंड मिले, लेकिन जांच के साथ साथ इसमें पारदर्शिता होनी चाहिए। नारायण साकार हरि के जीवन में लोग कहते हैं पीछे भागे, उनके यहाँ कभी पैर छूने की प्रथा नहीं है, कभी उन्होंने जीवन में पैर नहीं छुलाए। उनके यहाँ कभी चंदा, दान पात्र, डोनेशन की कोई व्यवस्था नहीं है। वो नारायण साकार हरि आज कोई मोबाइल फोन नहीं रखते, कोई सोशल साइट्स नहीं है उनकी, कोई यूट्यूब चैनल नहीं है, कोई पत्रिका नहीं छपती है, कोई फेसबुक पेज, इंस्टाग्राम, व्हाट्सएप ग्रुप, कभी कुछ नारायण साकार हरि जी का नहीं रहा है। बिल्कुल उनका सुचिता का जीवन है। इसीलिए जो भी संवेदना है वो व्यक्त की जा रही है। और विलंब के कारण यह है कि कोई उनका कनेक्शन है, लॉ एंड ऑर्डर है, लॉ एंड ऑर्डर की व्यवस्था है, पुलिस प्रशासन है, वो भी व्यवस्थाएं देखनी है। हमें सबकी बात माननी है, हमें सबके ऊपर विश्वास रखना है, हमें सब पर भरोसा रखना है इस आधार पर। लेकिन कोई भी आगे कानूनी कार्रवाई होगी वो हम लोग करेंगे। और नारायण साकार हरि ने सदैव सुचिता का जीवन जिया है। कभी जो आरोप प्रत्यारोपों की बात करें पूरे झूठ हैं, मनगढ़ंत हैं, साजिश हैं, षड्यंत्र के साथ सनातन धर्म की वजह से उन्हें सनातन धर्म के प्रवर्तक हैं, इसलिए उनके साथ ऐसा कुछ लोग सोची समझी साजिश के तहत कर रहे हैं। और उनके जो भी अनुयायी हैं वो पूरी तरह से व्यवस्थाओं में लगे हुए हैं। హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ వ్యవస్థను అదానికి అప్పగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు అదానీని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను ఆహ్వానిస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ అంశంపై జాతీయ కాంగ్రెస్ స్పందించాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూలును అదానీ సంస్థకు అప్పజెప్పాలని తీసుకున్న నిర్ణయం మైనార్టీలను అవమానపరచడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్కు బిల్ కలెక్షన్ కోసం అడానీ గ్రూప్ ఇస్తా అంటే ఆర్డర్ ఇస్తున్నారు. ఫస్ట్ ఓల్డ్ సిటీ ఇస్తా అంటే ఇది చాలా అన్యాయం చేస్తున్నారు. ఓల్డ్ సిటీ ఇచ్చే తర్వాత మొత్తం తెలంగాణలో
పవర్లో అంటే అడానీ గ్రూప్కి వస్తే ఒక్కసారి రాహుల్ గాంధీ అడానీ గ్రూప్కి అగేన్స్ట్ మాట్లాడుతున్నారు. మా చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు అదానీ గ్రూప్కు ఎంకరేజ్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో అంటే ఈ ప్రైవేట్ కంపెనీ అదానీ గ్రూప్కు ఇస్తే అంటే మా మీద అన్యాయం. ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఓల్డ్ సిటీలో బిల్ కట్టలేదు ఎవరు, ఓన్లీ 25% వస్తుంది. మా దగ్గర రికార్డు ఉంది, 85 to 97% బిల్ కట్టేసిన ఓల్డ్ సిటీ బిల్ కట్టలేదు. ఇది యాంటీ ముస్లిం మాట్లాడుతున్నారు. ఇది ఓల్డ్ సిటీలో ముస్లిం హిందూ బి ఉన్నారు, మగర్ అది ఇట్లా చెప్తే మంచి లేదు. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో ఒగారియోవోలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని, విజయాలను పుతిన్ ప్రశంసించారు. మోదీని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోదీకి అభినందనలు తెలిపారు. చాలా ఏళ్లుగా చేసిన కృషికి ఫలితంగా తిరిగి మోదీ ప్రధాని అయ్యారని మెచ్చుకున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.